నువ్వెప్పుడు పోగొట్టుకురావడమే గాని డబ్బులు పట్టుకురావడం తెలియదు కదా. ఈ మధ్యనేంటి కొత్తగా? అది లక్ష్మీదేవి మాకు దూరపు చుట్టం అవుద్దని ఈ మధ్యన తెలిసింది. ఆవిడతో మాట కలిపాను. ఆవిడ అనుగ్రహిస్తుంది, నేను పట్టుకొచ్చేస్తున్నాను. నిజంగా మీరు ప్యాకాట్లోనే డబ్బులు గెలుస్తున్నారా? ఈ ఖద్దరు షర్టు, ఆ డూప్లికేట్ పులుగోర్లు అవన్నీ కొనుక్కొస్తున్నావా లేక ఎవరి దగ్గరైనా కొట్టుకొస్తున్నావా? ఆపేయండి, ఇంకా ఆపేయండి. ఇంతకాలం సెటర్లేసింది చాలా అత్తమ్మా, ఇంకా ఆపేయండి. ఇదంతా నా హ్యాండ్ మహత్యం కాదు. ఒక్క లక్కీ హ్యాండ్ నా భుజాన్ని తాకింది. లక్కీ హ్యాండా? ఎవరిదా హ్యాండు? ఎవరిదో కాదత్తమ్మా, చైర్. చైరా? చైరా? చైరేంటండి? ఎందుకు ఆగిపోయారో చెప్పండి. చెప్పండి ఏంటి? అదా, ఇంతకాలం వారఫలాలను బట్టి పేగ పడుతుంది అనుకున్నాను గాని ఆ చైరుంది చూసావు, అది ఇంపార్టెంట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. అదే చైర్లో కూర్చోవడం వల్ల గెలుస్తున్నాను అనమాట. ఆ చైర్ అంటే నాకు అంత ఇష్టం, అంత ఇష్టం. ఆ చైర్ లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆ చైర్ లేదు, అంతే. ఆ చైర్ అంటే అంత ఇష్టం నాకు. ఏంటే వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? చైర్ అంటున్నాడు, నా రాత మారిందంటున్నాడు, ఏదో లక్కీ హ్యాండ్ టచ్ చేసింది అంటున్నాడు. నాకేదో గ్యాంబ్లింగ్ గానే అనిపిస్తుందే. అన్నపూర్ణ, నువ్వేమీ మనసులో పెట్టుకోకు, అది కల మాత్రమే. అన్నయ్య, అన్నయ్య. ఏంటంజీ? ఏమైందన్నయ్య? ఇందాక వదినేదో బాధపడుతుంది, ఓదారుస్తున్నావు. నేను చూశానన్నయ్య. ఏమైందన్నయ్య? తెల్లవారుజామున మీ వదినకి కల వచ్చిందట. కల? తనకు కూతురు పుట్టినట్టు, తను తన దగ్గరికి వచ్చేస్తానని ఏడుస్తున్నట్టు కల వచ్చిందంటరా. వదినికి కూతురు పుట్టిన మాట నిజమే కదన్నయ్య. ఆ తల్లికి తెలియకపోయినా ఆ పేగు మర్చిపోలేదనుకుంటా. అదేరా, నేనెప్పుడూ ఊహించని విధంగా లలితేమో బాలుకిచ్చి వేదాన్ని పెళ్లి చేద్దామని అడగమని చెప్పింది. అదే సమయంలో అన్నపూర్ణకి ఇలా కలొచ్చింది. కోయిన్సిడెంట్గా రెండూ ఒకేసారి ఇలా ఎందుకు జరిగాయో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందన్నయ్య. ఆ రోజు పరిస్థితులకు తలవంచి నువ్వు పెద్ద వదినికి పుట్టిన వేదాన్ని తీసుకెళ్లి లలిత వదిన దగ్గర చేర్చావు. పరిస్థితులు కల్పించే తప్పు ఆ భగవంతుడు చేశాడని తల్లిని బిడ్డని వేరు చేయడం ఇంతకాలానికి ఆ భగవంతుడికి న్యాయం అనిపించలేదేమో. అందుకే లలితోదితో ఈ పెళ్లి గురించి మాట్లాడించాడు. ఈ పెళ్లి జరిగితే వేద ఈ ఇంటికే కోడలుగా వస్తుంది కదన్నయ్య. అప్పుడా బిడ్డ తల్లి ఇద్దరూ దగ్గరున్నట్టే కదా. చిన్నప్పుడు తల్లి బిడ్డని దూరం చేసి ఇన్నేళ్ల తర్వాత కలపాలి అనుకుంటున్నాడేమో అన్నయ్య. దీనికెందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ అన్నపూర్ణ వేదాలు ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. ఇద్దరికి ఎప్పుడూ పడదు. తినొకటంటే తనొకటంటుంది. చెబితే అన్నపూర్ణ అర్థం చేసుకోగలుగుతుంది, కానీ వేదాకి చెప్పినా అర్థం కావడం లేదురా. చిన్నతనమని సరిపెట్టుకోవడం తప్ప
దండించి చెప్పలేను. మొదట్నుంచి అన్నపూర్ణ పైన తనకొక విధమైన అభిప్రాయం ఉంది. అదేం లేదులే అన్నయ్య. దూరంగా ఉంటున్నారు కాబట్టి అలా ఉంటున్నారు. దగ్గరైతే అన్నపూర్ణ వదిన ఎలాంటిదో, ఆవిడ మనసేంటో వేదాకి పూర్తిగా అర్థమవుతుంది. వేద గుర్తుపట్టకపోయినా తనలో ప్రవహిస్తున్న వదిన రక్తం తనని గుర్తుపడుతుంది. ఆ రక్త సంబంధమే ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరయ్యేలా చేస్తుందన్నయ్య. అనవసరంగా ఏవేవో ఆలోచించుకు. ముందు అర్జెంటుగా బాలు వేదాలకి పెళ్లి చేద్దాం. కోటయ్య బావతో ఈ విషయం గురించి మాట్లాడన్నయ్యా. మాట్లాడాలి అనుకుంటే ఈ మనిషి ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయాడు కదరా. ఎక్కడికెళ్ళిపోతాడన్నయ్యా? నువ్వు పిలిస్తే రాడా ఏంటి? ముందు నిర్మలక్కని వీళ్ళందర్నీ కూర్చోబెట్టి ఈ విషయమైతే మాట్లాడేసి ఏదోలాగా ముందు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామన్నయ్య. అంతా మంచిగా జరుగుతుంది. నమస్తే బ్రో. ఎవరు నువ్వు? నేనా? నీ అంతరాత్మను బ్రో. అంతరాత్మ? అవును, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు బ్రో, అసలు ఈ పెద్దవాళ్ళకి పని లేదా? ఏమైంది? వయసు వచ్చిన ఆడపిల్లలుంటే వెంటనే పెళ్లి చేసేయడమేనా? అంత తొందరగా పెళ్లి చేయకపోతే నష్టమేముంది? అరే, పక్కింట్లో కుర్రోడున్నాడు, వరసకి మేనల్లుడు అవుతాడు. వాడు అమ్మాయిని ప్రేమించాడా లేదా అని చెప్పి అసలు ఆలోచించారా? నిజమేగా? సరే, అప్పుడొకసారి అడిగారు. నేనేదో అత్తయ్య మామయ్య కోసం అని చెప్పేసి నా మనసులో మాటను దాచేసుకున్నాను. ఆ సంబంధం కూడా చెడిపోయిందిలే బ్రో. ఇప్పుడైనా అడగాలి కదా. నా మనసులో ఉన్న మాటని తనకి చెప్పి, లేదా తన మనసులో మాట నాకు చెప్పే గ్యాప్ ఇవ్వాలి కదా. ఎప్పుడు సైలెంట్గా ఉంటే మా చిన్నత్తయ్య ఇంత యాక్టివ్ ఎందుకు అయిపోయింది? అర్జెంటుగా ఆవిడే దగ్గరుండి వేదకి సంబంధం ఎందుకు చూసేసింది? పోయినసారి మా మావయ్య చూశాడు, ఇప్పుడేమో మా చిన్నత్తయ్య చూసింది. మధ్యలో నన్ను నలిపేస్తున్నారు బ్రో. అసలు వీళ్ళకేం అర్థం కావట్లేదా? అసలు ఎవరా దరిద్రుడు? రాని రాని, నేను కూడా చూస్తా, చెప్తా వాడి సంగతి. రాని రాని బ్రో. వీడింత టెన్షన్ పడుతున్నాడంటే రాత్రి చెప్పిన దాని గురించి అయి ఉంటుంది.